నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ కుకింగ్. ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ కర్రీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మరి వేడి వేడి అన్నంలోకి తిన్నా, మరియు చపాతీలోకి తిన్నా, లేదా సైడ్ డిష్గా తిన్నా కూడా బాగుంటుంది. ముందుగా గిన్నెలోకి మీల్ మేకర్ వేసుకొని అందులో వాటర్ పోసి 10 నిమిషాల పాటు బాగా మెత్తగా అయ్యేలాగా నానబెట్టాలి. పది నిమిషాల తర్వాత వాటర్ పోయేలాగా ఇలా చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, పసుపు, చెక్క లవంగాలు, ధనియాల పొడి. ఆయిల్లోకి చెక్క లవంగాలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ మరియు 2 మిర్చీలు బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. మరియు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో బాగా కలపాలి. తర్వాత మీల్ మేకర్ అందులోకి వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా చూసుకున్న కారం, పసుపు, మరి తగినంత ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడికేటప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.